జయహో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 73. శ్రీ అంబికా కరావలంబ స్తోత్రం. నిర్మాణమోహ జితసంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. గీత 15వ అధ్యాయం 5వ శ్లోకం. అభిమానం, అవివేకం లేకుండా అనురాగ దోషాన్ని జయించి ఆత్మజ్ఞాన తత్పరులై కోరికలన్నిటినీ విడిచిపెట్టి సుఖదుఖాది ద్వంద్వాలకు అతీతులైన జ్ఞానులు శాశ్వతమైన ఆ బ్రహ్మపదాన్ని పొందుతారు. ధర్మ సంస్థాపనార్థమై ధరణిలోన అమ్మ రూపము ధరించి అర్కపురిని వెలిసియున్నట్టి మాత నా ఉల్లమందు నిలచి శుభముల నీయంగా తలతుమదిని. పాపభారంబు దీర్పగా పరమశక్తి అమ్మ రూపంబు ధరించే అవనియందు అందుడా లెమ్ము ఆలస్యమెందుకోయి తల్లి పాదాల చెంతకు తరలుమింక. శాంతి లేనట్టి వారికి శాంతి నొసగా కరుణ చిలికించి కాచెడి కన్నతల్లి కనులు లేనట్టి వాడని కరము సాచి నీదు సన్నిధి చేర్చుకొమ్మ ఆదిశక్తి. అమ్మ బాలుడ అంధుడ నగుట వలన నీదు రూపంబు వర్ణింప నాదువశమే వినతులొనరింతు ఎప్పుడు విమల భక్తి దీవెనలు ఇచ్చి బ్రోవుమా దివ్యశక్తి. అంధప్రాయము నాదు జీవితము పుట్టంధుడనయ్యుంటి నీ సౌందర్యాది కృపాముఖాంబుజము కాంక్షను చూడగా నేను నీ గంధభ్రాజిత పాద పద్మముల మొక్కంగంటి రక్షింపవే అందంచేసి కరావలంబ మనసూయ రాజరాజేశ్వరి. అందరి ఇంటి ఆవరణలో మృదు మధురంగా గంగా ప్రవాహంలా ఈ పద్యాలు చెవులలో అమృతం పోస్తుంటే అది సోదరుడు శ్రీ సిరిగిరి సుబ్బారావు అని అందరికీ అర్థమయ్యేది. ఎక్కువగా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చేసేవారు. ఆర్తితో అతడు చేసే గానం స్వామితో పాటు అమ్మ కూడా వినేది. అమ్మ మళ్ళీ మళ్ళీ పాడించుకునేది. అమ్మ వద్దకు వచ్చే సోదరీ సోదరులు కూడా శ్రీ సుబ్బారావు పాడిన పాటలు, పద్యాలు, స్తోత్రాలు వింటూ ఆనందించేవాళ్ళు. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం మాత్రం అతడు పాడే వాటిలో శిఖర సదృశమని అందరూ అనేవారు. రాధాకృష్ణ శర్మగారు రచించిన శ్రీ అంబికా కరావలంబ స్తోత్రం మనోజ్ఞంగా గానం చేస్తుంటే చెట్టు చేమలే కాదు రాళ్ళు రప్పలు కూడా స్పందించేవి. అమ్మ శ్రీచరణాలకు అంజలి ఘటించేవి. రసహృదయులైన సోదరీ సోదరుల సంగతి చెప్పాలా? సుబ్బారావు అన్నయ్య పరచూరు దగ్గర కొత్తూరు నివాసి. సర్వేంద్రియాలలో నయనం ప్రధానం అంటారు. అలాంటి కళ్ళు లేకుండా జీవించడం దురదృష్టకరం. డబ్బు లేనివాడు దుబ్బుకు కొరగాడు, అది నిజమే. సుబ్బారావు అన్నయ్య పేదవాడు. కళ్ళు లేని స్థితిని ఊహించుకుంటే అర్థమవుతుంది అతని దుర్బలమైన జీవితం. ఆత్మహత్యకు దిగజారబోతుంటే ఆ స్థితిలో అమ్మ కేక వినిపించి 1962లో మొదటిసారి అమ్మ వద్దకు వచ్చాడు. ఒక సుముహూర్తంలో అమ్మ పాదాలపై వ్రాలిపోయి కబోదిని రక్షించే బాధ్యత నీవేనమ్మా అనాలని అనుకున్నాడు. కంఠం కంపించింది, మాట రాలేదు. అమ్మ తన అమృత హస్తంతో తలనిమురుతూ, భయపడకు నాన్న, ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్నావా? నేనున్నాను నాన్న, నీకేమీ లేదు. నీ జీవితం ఎలా జరుగుతుందని బాధపడుతున్నావా? జరిపించే పూచి నాది. కళ్ళు ఉన్నవాళ్ళు మాత్రం చేయాలనుకున్నవన్నీ చేయగలుగుతున్నారా? అయినా నీకు జరగనిది ఏముంది? ఇప్పుడు మాత్రం జీవితాన్ని గుర్చిన బాధ నీకు అక్కర్లేదు, ఇక్కడే ఉండు అని అన్నం తెప్పించి అతని నోటికి అందించింది. ఆ రోజు నుండి అతనికి జీవితాన్ని గుర్చిన భయం పోయింది. తనకు అండగా అమ్మ ఉన్నదని ధైర్యం వచ్చింది. హరికథలు చెబుతూ గడిపేవారు. కావాలనుకున్నప్పుడల్లా వచ్చి అమ్మ పద్యాలు, పాటలు పాడుతుండేవాడు. అవి ఎంతో మధురంగా ఉండేవి. బ్రహ్మాండం సుబ్బారావు అన్నయ్య రాసిన పాపాల పాకలో పాపాయి పుణ్యాల పాలకై పిలిచేవా అన్న గేయం ఆర్తిగా పాడేవారు. అలాగే బృందావన రంగాచార్యుల వారు వ్రాసిన పూజా పుష్పాల్లోని పద్యాలు చదివేవారు. రాజుబావ పాటలు రాగయుక్తంగా గానం చేసేవారు. ఆ పద్యాలు వింటూ, ఆ పాటలు వింటూ అమ్మ మహదానందం పడేది. అరే సుబ్బారావు, ఏది నీ పద్యాలు పాడు, మా చెవుల తుప్పు వదలగొట్టు
అంటుండేదమ్మ. సుబ్బారావు గొంతెత్తి పాడుతుంటే అతని కంఠంలోని ఆర్తికి చెలించిపోయి అమ్మ కళ్ళ వెంట నీరు కారేది. అమ్మ పాదాలపై చేరటానికి ఆర్తికే ప్రాధాన్యత కానీ అందచందాలకు కాదు, బాహ్య సౌందర్యం కాదు, అంతఃకరణ శుద్ధి కావాలి. పైగా అమ్మకు అవిటివారంటే మహా ఆదరం. ఇలాంటి సందర్భాలని రామకృష్ణ అన్నయ్య ఒక మాట అంటాడు. అమ్మా, అవిటివారంటేనే నీకు ఆదరమైతే, మా సకలాంగత్వం నీ దర్శనానికి ఆటంకమైతే, ఆటంకం కలిగించేవి మాకు ఉపకారకం ఎట్లా అవుతాయి? మేము వికలాంగులమే, మమ్ము ఆదరించు అని. తల్లి ఆదరణకు నోచుకున్న శ్రీ సిరిగిరి సుబ్బారావు మనందరికంటే ఎంతో అదృష్టవంతుడు. జయహో మాత. వ్యాసం 74. గుండెలలో గుడి కట్టానమ్మా. జన్మ కర్మచ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః తత్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. వీతరాగ భయక్రోధ మన్మనా మాముపాసితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భాగవమాగతాః. గీత 4వ అధ్యాయం 9-10 శ్లోకాలు. అర్జున, అలౌకికమైన నా అవతార రహస్యం యథార్థంగా ఎరిగినవాడు ఈ శరీరం విడిచిపెట్టాక మళ్ళీ జన్మించడు, నన్నే చేరతాడు. అనురాగం, భయం, కోపం విడిచిపెట్టి నన్నే ఆశ్రయించి నా మీదే మనస్సు లగ్నం చేసిన వాళ్ళు ఎంతోమంది తత్వజ్ఞానమనే తపస్సు వల్ల పవిత్రులై నన్ను పొందారు. మన కళ్ళు చూడగలవు, కళ్ళు మాత్రమే చూడగలవు. మన చెవులు వినగలవు, చెవులు మాత్రమే వినగలవు. మన నోరు మాట్లాడగలదు, నోరు మాత్రమే మాట్లాడగలదు. మన మెదడు ఆలోచించగలదు, మెదడు మాత్రమే ఆలోచించగలదు. అయితే కొందరుంటారు, వారు కళ్ళతోనే చూడరు, చెవులతోనే వినరు, నోటితోనే మాట్లాడరు, మెదడుతోనే ఆలోచించరు. వారి హృదయం చూస్తుంది పరుల కష్టాలను, వారి హృదయం వింటుంది పరుల వేదనను, వారి హృదయం మాట్లాడుతుంది దుఃఖంలో ఉన్న వారిని ఓదారుస్తూ. వారి హృదయం ఆలోచించగలదు ఆర్తులను ఆదుకోవటం ఎలా అని. ఇలా హృదయగత జీవులలో వచ్చే మొదటి వ్యక్తి సోదరుడు శ్రీ ఏకా రాజేశ్వరరావు గారు. అమ్మకు హృదయంలో గుడి కట్టగలరు, అమ్మ బిడ్డలను ఆదుకోనుగలరు, హృదయంలో అర్చనలు చేయగలరు, అమ్మ సంస్థల అభివృద్ధికి కంకణం కట్టుకోనుగలరు. గుండెలలో గుడి కట్టానమ్మా, గుడిలో నీవే ఉండాలమ్మా, గుడిలో నీ బొమ్మవు కాక గడి గడియకు పలుకుతూ ఉండాలమ్మా, గుండెలలో గుడి కట్టానమ్మా. నన్ను గాబవే తల్లి జన్మలెన్నైనను, నీ పాదములపైన శిరము నేనుంచాలి నిన్ను మరువకుండా. అమ్మ ప్రార్థనల్లోనే ఆయన హృదయ వైశాల్యం అవగతమవుతుంది. గుండెలలో గుడి కట్టానంటున్నాడు. గుడి కట్టాలంటే స్థలశుద్ధి జరగద్దు. అందుకే ఆయన హృదయానికి అన్ని విద్యలు వచ్చు. అమ్మపై ఆయన భక్తి అనన్యం. ఒక సందర్భంలో వారు శ్రీమాత పబ్లికేషన్స్ నడిపి అమ్మపై గ్రంథాలు శ్రీచరణ వైభవం, వాత్సల్యగంగా ప్రచురించారు. వారితో నేను జిల్లెలముడి అమ్మ అన్నాను. ఆయన వెంటనే ఖండించారు. అమ్మ అంటే అమ్మే, జిల్లెలముడి అమ్మ అనక్కర్లేదు అన్నారు. అంత ఏకోన్ముఖమైన భక్తి. ప్రక్కచూపులు లేవు, సందేహాలకు స్థానం లేదు. ఆయన గుంటూరులో ఉన్నా, అమ్మ సమక్షంలో ఉన్నా, అమ్మ పరోక్షంలో ఉన్నా. ఇక్కడ పరోక్షం అంటే నా భావనే, అమ్మకు పరోక్షం లేదని రాజేశ్వరరావు అన్నయ్య ప్రగాఢ విశ్వాసం. నిరంతరం అమ్మ ధ్యాసే, అమ్మ సంస్థలకు ఎలా ఉపయోగపడాలి అనే తాపత్రయమే. వారి ఇల్లు నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా అమ్మ బిడ్డలతో, అమ్మ చింతనతో ఆనందం చిందులు వేస్తూ ఉండేది. అమ్మ పాటల సాధనతో, గానంతో భక్తిభావం పరవళ్లు తొక్కుతూ ఉండేది. స్వరాభిషేకాలతో నిరంతర అభిషేకం, అమ్మకు క్షణక్షణం అక్షరార్చనలు, భగవంతుని అనేక విధాలా ఉపాసించటం ఆస్తిక లోకానికి తెలిసిన సంగతే. కానీ అమ్మా బిడ్డల అనుబంధం భగవంతునికి భక్తునికి మధ్య ఏర్పడే అన్ని రకాల ఉపాసన మార్గాలలో అత్యుత్తమము, అపూర్వము అని
రాజేశ్వరరావు అన్నయ్య గారి భావన. అనేక సంగీత సాహిత్య ప్రక్రియలను అమ్మకు నివేదించి లోకానికి అందించే నా తపనకు ఆకృతి కలిగించవలసిందిగా పరాశక్తి అయిన అమ్మ పాదాలు పట్టి పదే పదే ప్రార్థిస్తున్నాను. ఇది అన్నయ్య అమ్మకు చేసుకునే విన్నపం. సుఖాలు ఇమ్మనలేదు, దుఃఖాలు కూడా అమ్మ ప్రసాదమే అన్న భావన కలిగించమని తప్ప, సంపదలు ఆశించలేదు, సహృదయుల స్పందన తప్ప, అధికారాలు కోరలేదు, ఆత్మీయుల ఆప్యాయతలు తప్ప. రామకృష్ణ అన్నయ్య తన వాత్సల్య గంగ పీఠికలో ఇలా వ్రాసుకున్నారు. అమ్మ ఏ చర్య వెనుక ఏ ప్రణాళిక ఉన్నదో ఎవరు విశ్లేషించగలరు? పాటలను శృతిలయబద్ధం చేయగలవాడు శ్రీ ఏకా రాజేశ్వరరావు. విద్యాపరిషత్ నిర్వహణలో అతనితో కల పరిచయం స్నేహమై అచిరకాలంలోనే అది సాంద్రమైంది. పాటలు అతడికి చూపించాను. రాగ తాళాలనే రెక్కలు తొడిగి ఆకాశంలో ఎగరేశాడు అని తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఏకా రాజేశ్వరరావు అన్నయ్య గుంటూరులో సంపన్న కుటుంబానికి చెందినవారు. గుంటూరులో గల ఏకా దండయ్య పంతులు గారి సత్రం గురించి వినే ఉంటారు. సోదరుడు ఏకా పుండరీకాక్షయ్య గారు మాజీ సైనికాధికారి. అమ్మ భక్తులు, అమ్మ సేవలో మమేకమైనవారు. తానేగాక జిల్లెళ్లముడిలోని యువ బృందాన్ని తన మాటలతో ఉత్తేజపరిచి నిరంతర అమ్మ సేవలో వారిని నడిపి తాను నాయకత్వం వహించి బాస్గా పిలువబడ్డారు. అమ్మ చేత కూడా బాస్ అని పిలువబడ్డ భాగ్యశాలి. వారి పిల్లలందరూ అమ్మ భక్తులే. పెద్ద కొడుకు ఏకా అంజన్ ఆత్రేయ అమ్మతో వాత్సల్యపూరిత భక్తి నేర్పినవాడు. అందరూ మహానుభావులే. రాజేశ్వరరావు గారి ధర్మపత్ని సోదరి ఏకా జయశ్రీ గారు భర్తకు తీసిపోని బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎన్నో పాటలు అమ్మపై రచించారు. పిల్లలు తల్లిదండ్రుల బాటే. తన ఊపిరి వదిలాడు కానీ అమ్మ సంస్థల నడకలో లయే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మార్చుకుని ఉంటాడు. అమ్మ సంస్థల సజావు నడకే ఆయన గుండె చప్పుడు చేసుకుని ఉంటాడు. తన గానకళతో ఎక్కడ ఉన్నా అమ్మ పాదాలకు పాటల పారాణి పెడుతూనే ఉంటాడు. కొడుకుల రూపంలోనూ అమ్మ ధ్యాస, అమ్మ ధ్యానం, అమ్మ సేవ కొనసాగుతూనే ఉన్నది. జయహో మాత. వ్యాసం 75. లలితా సహస్రనామ భాష్యం. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. గీత 11వ అధ్యాయం 8వ శ్లోకం. నీ కళ్ళతో నన్ను నీవు చూడలేవు. నీకు దివ్య దృష్టినిస్తున్నాను. దానితో నా విశ్వరూపం చూడు. అమ్మ, లలిత ఉన్నదో లేదో నాకు తెలియదు. వాడు 10 నిమిషాల్లో తన మాటలతో నాకు లలితను చూపించాడు అని చెప్పింది. అమ్మ దర్శనం చేయించిన మహానుభావులు ఎందరో. కానీ అమ్మకే లలితా దర్శనం చేయించడానికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉండి ఉండాలి. అంతేనా? అమ్మకు లలితా దర్శనం చేయించటం అంటే దర్పణంలో అమ్మను అమ్మకు చూపించటమే. నిజంగా దర్పణంలో చూపిస్తే సులభమే. అదే ఒక చిత్రకారుడు కొంత నైపుణ్యం ప్రదర్శిస్తే కొంతవరకు అసలు వ్యక్తిని మెప్పించవచ్చు. మరి వాగ్రూపంలో అయితే ఆయన చేసే వర్ణన ఎంత వాస్తవానికి దగ్గరగా ఉంటే ఆ అసలు వ్యక్తిని సంతోషపరచవచ్చు. ఎంతో పాండిత్యంతో కానీ వీలుపడదు. మరలా ఇక్కడ మరో విషయం ఉన్నది. ఈ వర్ణించిన వ్యక్తి ఆ అసలు వ్యక్తిని అంత బాగా ఎరిగి ఉండాలి. ఇక్కడ వర్ణించిన వ్యక్తి శ్రీ మల్లాప్రగడ శ్రీ రంగారావు గారు. అమ్మ సాక్షాత్తు లలితే. శ్రీ రంగారావు గారు లలితను వర్ణించిన వ్యక్తి మాత్రమే కాదు, లలితను స్వయంగా నఖశిఖ పర్యంతం దర్శించి సంపూర్తిగా అవగాహన చేసుకున్న మహాజ్ఞాని అని అర్థం కావటం లేదు. మరో విశేషం, 1981లో శ్రీ రంగారావు గారు విశాఖ మాతృశ్రీ అధ్యయన పరిషత్ వారి ఆధ్వర్యంలో లలితా సహస్రనామ భాష్యం అద్భుతంగా చెప్పారు. దీనికి పూర్వాంగంగా అమ్మే శ్రీ రంగారావు గారి చేత చెప్పించుకోండి అని సూచన చేశారు. తరువాత అది భారతీ వ్యాఖ్య పేరుతో ప్రచురించారు. మాతృశ్రీ ప్రింటర్స్లో ప్రచురణ చేశారు. అమ్మే ఆవిష్కరించింది. శ్రీ రంగారావు గారు మరో గ్రంథం త్రయీ విద్య వ్రాశారు. ఆ గ్రంథానికి పీఠిక వ్రాశారు రామకృష్ణ అన్నయ్య. అన్నయ్య వ్రాశాడంటే అమ్మ వ్రాసినట్లే. అమ్మ అనుజ్ఞ లేనిదే అన్నయ్య కలం అక్షరం కదలదు.
అలా రంగారావు గారు వ్రాసిన గ్రంథానికి సాక్షాత్తు పరమేశ్వరే స్వయంగా పీఠికా రచనకు సారథ్యం వహించింది. శ్రీ రంగారావు గారి స్థానం వేదవ్యాసుల సరసన. అలా అందామంటే రంగారావు గారు అంగీకరించరు. వేదవ్యాసుల వారు సాక్షాత్తు వ్యాస భగవానుడే అని మనందరి నిశ్చిత అభిప్రాయం. అందుకే ఆయనకు వెనకనే రంగారావు గారి స్థానం అంటాను. అమ్మ ఒక సందర్భంలో శంకరాచార్యుల వారు అన్నింటికీ వ్యాఖ్యానం చేసి వ్రాసి ఒక్క లలితా సహస్రనామ వ్యాఖ్యానం మాత్రం రంగారావు గారికి వదిలేరురా అన్నది. స్వయంగా లలితావతారమే ఇంత ప్రశంస చేయటం రంగారావు గారి అదృష్టం. కాదు కాదు, అది వారి పాండిత్య మహిమ. అంతేనా? కాదు, వారి అకుంఠిత దీక్ష, అధ్యయనంలో వారి కఠిన శ్రమ. అంతేనా అంటే కాదు, అమ్మ కరుణే కారణం. మూలం ఇది. పైకి కనిపించే శాఖలు మన దీక్ష, మన శ్రమ. తరువాత వారు 1981లోని అమ్మ సన్నిధిలో శ్రీ లలితా సహస్రనామ ప్రవచనం చేశారు. అక్కడ నుండి తరచూ అమ్మ దర్శనం చేసుకునేవారు. జిల్లెళ్లముడి అమ్మ సన్నిధిలో అమ్మ కోరగా 1984లో శాక్తేయ ఉపనిషత్తులు ప్రవచనం చేశారు. 1984లో గాయత్రి యాగం సర్వజన ప్రవేశంగా రంగారావు గారి ఆధ్వర్యంలో సర్వజన సమ్మోహనంగా జరిగింది. అమ్మ కోరికపై మహాభారతంలో యక్ష ప్రశ్నలు ప్రవచనం కూడా అమ్మ సన్నిధిలో చేశారు శ్రీ రంగారావు గారు. వారు బాపట్ల శంకర విద్యాలయంలో వేదాధ్యయనం చేశారు. నెల్లూరు వేద సంస్కృతి సాహిత్య విద్యా ప్రవీణ పూర్తి చేశారు. జమ్మలమడక మాధవరామశర్మ గారి వద్ద సాహిత్య అలంకార శాస్త్రం అధ్యయనం చేశారు. వాసుదేవానంద సరస్వతి స్వామి దగ్గర మంత్రదీక్షితులైనారు. తరువాత తన పాండిత్యం అమ్మచే ఆకర్షింపబడి జిల్లెళ్లముడి గమ్యస్థానమైంది. అమ్మ అనుగ్రహంకు పరిమితులుండవు. ఆ చుట్టుప్రక్కల అందరిపై అవ్యాజంగా ప్రసరిస్తూనే ఉంటుంది. అందుకే అమ్మ అనుగ్రహంలో మునకలు వేసిన వారు కుటుంబాలకు కుటుంబాలు, వంశాలకు వంశాలు, ఊళ్లకు ఊళ్లకున్నాయి. అలా రంగారావు గారి మీద ప్రచురించిన అనుగ్రహ ప్రవాహం రంగారావు గారి పుత్రుడు శ్రీమన్నారాయణమూర్తి గారు, కోడలు శ్రీవల్లి గారి మీదుగా వారి వంశమంతా పావనం చేసింది. అమ్మ కరుణతో వారు ఉభయులు అందుకోలేని శిఖరాలు మృగ్యం. ఇందులో మరో తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. ఉభయ భాషా ప్రవీణులు, డబుల్ డిగ్రీ హోల్డర్స్, ఆంగ్ల ఆంధ్రాలలో నిష్ణాతులు అంటాము. అలాగే శ్రీమన్నారాయణమూర్తి గారు, శ్రీవల్లి దంపతులు ఉభయత అమ్మ కరుణకు పాత్రులు. అమ్మ కరుణ 2 ప్రవాహాలుగా వారికి లభ్యమైంది. ఒకటి శ్రీ రంగారావు గారి కోసం భువికి వచ్చిందైతే, మరొకటి డాక్టర్ నారపరాజు శ్రీధర్రావు గారి కోసం దిగి వచ్చిన కారుణ్యగంగ. వీరిద్దరూ తండ్రి మామయ్యలు. ఎవరికీ లేని భాగ్యం వీరికి కలిగింది. ఎక్కడా చూడలేని ఒక మహత్తర మానవీయ దృశ్యం కళ్ళకు కట్టింది. తండ్రి మామయ్యల వృద్ధాప్యంలో ఈ దంపతులిరువురు అన్ని రకాల సేవలు ఏకకాలంలో చేసి 2 పితృయజ్ఞాలు ఒకేసారి నిర్వహించారు. ఇది అమ్మ కరుణతో ఆ పెద్దలకు కలిగిన అవకాశమా, లేక ఈ దంపతులు తరించడానికి అమ్మ కరుణతో ఈ అవకాశం కలిగించిందా? ఏమో, ఏది ఏమైనా శ్రీ శ్రీమన్నారాయణమూర్తి గారు, శ్రీవల్లి దంపతులు తరతరాలకు ఆదర్శం. జయ హో మాతా.